ఐదేళ్లలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టలేని వైసీపీ నేతలు కోటి సంతకాల పేరుతో రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. 2 ఏళ్లలో మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుందని, ఈలోపే కోటి సంతకాల సేకరణ అంటూ వైసీపీ నేతలు రోడ్లపై తిరగడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బాపట్ల జిల్లా రేపల్లలోని టీడీపీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. 41 మందికి 86 లక్షల చెక్కులను అందజేశారు. దేనిగా కోటి సంగతికాలని అడుగుతా ఉన్నాను. అంటే 5 సంవత్సరాల్లో కేవలం 500 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు 5 మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేయనటువంటి పరిస్థితి వాళ్ళది. కేంద్ర ప్రభుత్వం కూడా నిన్ను హర్షించిందో పార్లమెంట్లో కూడా పీపీపీ మోడల్ అనేది ఎలా ఉంటుంది, దాని వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయని చెప్పింది. దాని ముందనే ఊహించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పీపీపీ ద్వారా అయితే 2 నెలల్లో పూర్తి చేస్తాం, వైసీపీ వాళ్ళు ఇస్తున్నటువంటి ప్లాన్ అయితే 25 సంవత్సరాలు అవుతుందో అది కేవలం 2 సంవత్సరాలు పూర్తి చేసి ఆ 25 సంవత్సరాలు దాదాపుగా 15 కోట్ల పైచిలకు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఉచితంగా ఫ్రీ సీట్లు కూడా 42% నుంచి 50% పెరిగి ఉచితంగా చదువుకోవడానికి కానీ, అలాగే ఒక మంచి క్వాలిటీ డాక్టర్స్తో వైద్యం అందించే విధంగా ఈ యొక్క ప్రణాళికతో పీపీపీ మోడల్తో ఒక ప్రణాళిక వేసుకుని ముందుకు వెళ్తూ ఉంటే వీళ్ళు ఊరికైనా ఎటు మంచి చేయలేదు వాళ్ళ గతంలో. రాబోయే రోజుల్లో జీవితంలో ఎప్పుడన్నా 50 సంవత్సరాల తర్వాత కరుణించినా కూడా ఆ పార్టీ ఎవరికి మంచి చేసే పార్టీ కాదని చెప్పి పాతాళాలను నొక్కేసిన తర్వాత కూడా కోటి సంతకాలని చెప్పి 10 మంది తిరుగుతా ఈరోజు అంతా కూడా అంటే తప్పుడు ప్రచారం తీసుకెళ్తాం.